సెప్టెంబర్ 14న భారత చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనలు. హిందీని అధికార భాషగా స్వీకరణ. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలోని హిందీని భారత అధికార భాషగా ప్రకటించింది. హిందీ దివస్ ఆరంభం. 1953 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటూ హిందీకి గౌరవం ఇస్తున్నారు. కవి చంద్రకున్వర్ బెట్వాల్ మరణం. 1947 సెప్టెంబర్ 14న హిందీ కాళిదాస్గా పేరు పొందిన కవి చంద్రకున్వర్ బెట్వాల్ కన్నుమూశారు. రామ్ జెత్మలానీ జననం. ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు రామ్ జెత్మలానీ 1923 సెప్టెంబర్ 14న జన్మించారు. సంగీత దర్శకుడు హేమంత్ కేదార్ రామకృష్ణ షిండే మరణం. హిందీ సినిమాకి సంగీతాన్ని అందించిన రామకృష్ణ షిండే, హేమంత్ కేదార్ 1985 సెప్టెంబర్ 14న మరణించారు. సినీ నిర్మాత, దర్శకుడు జీపీ సిప్పి జననం. 1915 సెప్టెంబర్ 14న గోపాల్ దాస్ పరమానంద సిప్పి జన్మించారు. తరువాత ఆయన ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. తారాశంకర్ బందోపాధ్యాయ్ మరణం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ బెంగాలీ రచయిత తారాశంకర్ బందోపాధ్యాయ్ 1971 సెప్టెంబర్ 14న కన్నుమూశారు. భారత్ కాంపాక్ట్ కప్ విజయం. 2009 సెప్టెంబర్ 14న భారత్ శ్రీలంకపై 46 పరుగుల తేడాతో గెలిచి కాంపాక్ట్ కప్ ట్రై సిరీస్లో విజయం సాధించింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆవిర్భావం. 1920 సెప్టెంబర్ 14న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ను అధికారికంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా గుర్తించారు. 1857 బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1857 విప్లవంలో తీవ్రమైన యుద్ధం తర్వాత బ్రిటిష్ సైన్యం ఢిల్లీపై మళ్లీ నియంత్రణ సాధించింది. ఇది తిరుగుబాటుకు కీలక మలుపు అయింది. 1939 సుభాష్ చంద్రబోస్ అరెస్టు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వలసల వ్యతిరేక కార్యకలాపాల వల్ల సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. 1959 దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారం ప్రారంభం. భారతదేశపు తొలి టెలివిజన్ సేవ అయిన దూరదర్శన్ ఢిల్లీలో తన ప్రయోగాత్మక ప్రసారాలను సెప్టెంబర్ 14, 1959న ప్రారంభించింది. ఇండస్ జల ఒప్పందం. 1960 భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో నదీ జలాల పంపిణీపై ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఈ మధ్య కాలంలో తరచూ న్యూస్లో ఉంటుంది. 2003 శోభనా సమర్థ్ మరణం. ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత మరియు నటీమణులు నూటన్ మరియు తనూజాల తల్లి అయిన శోభనా సమర్థ్ ఈ రోజున మరణించారు. ఇవండి సెప్టెంబర్ 14న భారతదేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు. మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్లో పంచుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.